మై ఛానల్ కావ్య ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కలరింగ్ వర్సెస్ షేడింగ్ వేయబోతున్నాను. నేను లాస్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను డ్రాయింగ్ వేసి చూపిస్తా. ఈ వీడియోలో మాత్రం కలరింగ్ చూపిస్తా. ఫస్ట్ నేను డ్రాయింగ్ వేసి పెట్టాను ఆల్రెడీ మీకు చూపించేదానికి. ఇప్పుడు నేను కలరింగ్ షేడింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. మీరు కార్డ్బోర్డ్స్ లేకపోతే న్యూస్ పేపర్లో కూడా డ్రా చేసుకోవచ్చు. మీ చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా చెప్పచ్చు. కానీ నేను నేము లోటస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేనేం వేయాలో కామెంట్స్లో చెప్పండి, అదే చూపిస్తాను మీకు. ఇప్పుడు లోటస్కి వేద్దాం. ఫస్ట్ లోటస్ కలరింగ్కి ఫస్ట్ మనం రెడ్ తీసుకున్నాం. అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ రెడ్. మనం దాన్ని దాకా చదువుకొని పోవాలా, అన్నిటి కాదు, అప్ డౌన్ మాత్రం చేసుకున్నాం. ఇట్లా లైన్స్గా అన్ని కావాలా. నెక్స్ట్ 2 to 4 ఉంటాయి కదా ఈ సైడ్స్లో, అవంతా మనము కింద మాత్రం వేద్దాం, పైన వేయకూడదు. సో కింద వేస్తున్నాను నేను. కావాలంటే మీరు పైన కూడా వేసుకోవచ్చు, నేను కింద వేస్తున్నాను అంతే. రెడ్ అయిపోయినాక మనం పింక్ తీసుకోవాలా. యా పింక్ అన్నా ఓకే, కానీ పింక్ తీసుకున్నాం. లైట్ పింక్, ఆనియన్ పింక్, లేకపోతే డ్రియాన్ పింక్. మనం యా పింక్ అన్నా తీసుకోవచ్చు, కానీ బాగా వేయాలి. కానీ ఆ రెడ్ పైన ఎక్కువ వేయకూడదు, జస్ట్ బ్లెండ్ చేసుకున్నాం వైట్తో. కానీ రెండు ఉంటాయి కదా సైడ్స్లో, అవంతా మనం పైన మాత్రం వేద్దాం. పింక్ డార్క్ కాకుండా లైట్గా వేసుకున్నాం. రెడ్ పైన కూడా వేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏ డ్రాయింగ్ వేయాలో కామెంట్స్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో నా పేరు పెట్టండి. నా పేరు కావ్యశ్రీ. నేను యా క్లాస్కు పోలే, మా అమ్మ నాన్ననే నాకు చెప్పించారు. నేను 1 డేలోనే నేర్చుకునేసాను. ప్రాక్టీస్ మేక్స్ ద ఫస్ట్ గ్రేడ్. అది విన్నారు కదా అందరూ ఫ్రెండ్స్. పింక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రీన్ ఎత్తుకున్నాం. 2 టైప్స్ గ్రీన్ ఉంటుంది, ఒకటి లైట్ గ్రీన్, ఒకటి డార్క్ గ్రీన్. చూడండి, ఈ రెండు మనం తీసుకున్నాం. ఫస్ట్ ఈ గ్రీన్ వేద్దాం. లైట్గా వేసుకొని పోదాం ఈ గ్రీన్ని, ఎక్కువ వేయకూడదు. మళ్ళీ ఇంకా ఈ గ్రీన్ ఎత్తుకొని ఇట్లా బాగా బ్లెండ్ చేసుకున్నాం. లాస్ట్లో నేను వైట్ వేస్తా, ఎందుకంటే ఫస్ట్లో వేస్తే అది ఎక్కువ బ్లెండ్ కాదు. సో ఫస్ట్ ఈ స్టెమ్ అయిపోయింది గ్రీన్ కలర్లో. ఇప్పుడు దీనికి వేద్దాం. ఫస్ట్ గ్రీన్ అవుట్ సైడ్ అంతా వేసుకున్నాం. మీరు ఎట్లైనా డ్రాస్ వేసుకోండి, కానీ ఇట్లా డ్రాస్ వేసుకోండి. వేరే తర డ్రాస్ వేస్తే అది బాగా వచ్చేది ఫ్రెండ్స్. గాయస్ కూడా అంటున్నాను. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు లైట్ గ్రీన్ తీసుకున్నాం, దాన్ని అన్ని తగలు వేసుకున్నాం. ఇట్లా వేసుకోవాలి మనం, బయట ఆడ పోకుండా వేసుకున్నాం. ఫస్ట్
ఫస్ట్ది అయిపోయింది. లోటస్ మళ్ళీ స్టెమ్స్ ఉంటాయి కదా, అవంతా అయిపోయింది. ఇప్పుడు మనము లోటస్ కింద వాటర్ ఉంటుంది, దానికి వేద్దాం బ్లూ కలర్. అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ రెడ్ మళ్ళీ బ్లూ. అవంతా కేర్ఫుల్గా పెట్టుకోండి మీరు. ఇవంతా మా అమ్మ కొనిచ్చినవే, మా అమ్మ నాన్న. దాంట్లోనే చేయబోతున్నాను. కలర్ పెన్సిల్స్తో కూడా చేసుకోవచ్చు. దానికి నేను ఇక్కడ కలర్ పెన్సిల్స్ పెట్టాను. మీరు స్లోగానే చేసుకోండి. నేను నేర్చుకున్నాను, దానికి ఫాస్ట్గా చేస్తున్నా. కలరింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను అప్పుడే చెప్తాను కదా, లాస్ట్లో నేను వైట్ వేస్తానండి, పింక్కి మళ్ళీ రెడ్కి. ఇప్పుడు వేస్తాను నేను డార్క్ వేసుకున్నా. చూడండి ఆ షేడింగ్ రెడ్డి వేసుకుంటే చాలు కదా, అది బాగుంటుంది రెడ్డి మాత్రం. టంటడాయ్. నెక్స్ట్ వీడియోలో చిన్నగా మా చెల్లి డ్రాయింగ్స్ వేస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను యా డ్రాయింగ్ వేయాలో కామెంట్స్లో చెప్పుకోండి. ఫస్ట్ లోటస్ ఈ లీఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అది కూడా లైట్ షేడింగ్స్తో. డార్క్ వేస్తే అది ఎక్కువ పాజిటివ్గా అయిపోతుంది, ఇంపాసిబుల్గా. సో లైట్ నుంచి చేద్దాం. అట్లా నేను కొన్ని డిజైన్స్ కూడా నేర్చుకున్నాను, ఆ డిజైన్స్ కూడా వేస్తాను. దాని తర్వాత పెన్సిల్ని 3D కొంచెం గ్యాప్ ఇచ్చి, ఎక్కువ గ్యాప్ ఇచ్చి పట్టుకున్నా. ఏం పెట్టుకుంటే ఆ షేడింగ్ చేసినప్పుడు అట్లా పెట్టుకోవాలా, లేకపోతే అది ఎక్కువ ఇంపాసిబుల్గా అయిపోతుంది. చూడండి, ఒక లీఫ్ అయిపోయింది. ఇంకొక లీఫ్ని కూడా అట్లే సేమ్ చేద్దాం. మీకు చిన్నలు ఉంటే కూడా వాళ్ళ దగ్గర ఈ వీడియో చూపించి నేర్చుకోవచ్చు. వాళ్ళు కూడా ఈజీగా ఉంది. లేకపోతే మీ చిన్నోళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా నేర్పించుకోవచ్చు. ఇప్పుడు సెంటర్లో ఒక పార్ట్ ఉంటుంది కదా, లీఫ్ తేడా ఉండేది, ఆ పార్ట్కి ఇద్దాం. మరి ఫస్ట్ డార్క్ నుంచి స్టార్ట్ చేశాను నేను. డార్క్కి 3BH తీసుకోండి. నచ్చినట్లయితే కామెంట్ చేసుకోండి. అంతా హెవీ పెన్సిల్స్తోనే చేసుకోండి. నా పెంగా బాక్స్ ఉండిండే, నేను చూపిలేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా బాక్స్ని.
అయిపోయాక మళ్ళీ డాన్స్ పెన్సిల్తో నలిమిస్తుందాం. అట్లా కొన్ని లైన్స్ కూడా ఇచ్చి పెట్టండి. నేను ఎరేస్ చేసి ఇచ్చి పెట్టాను. మా చెల్లికి నేనే నేర్పించేది, ఎవరు లేదు నేర్పించేకి. సో నేనే కానీ వచ్చేలేదు ఎవరు నాతో. మీకు బాగా రావాలంటే లైన్ వేసుకోండి. ఇది టిప్స్ కూడా ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను లోటస్కి లేదు, వేరే దానికి టిప్స్. మీకు యూనికార్న్ పెన్సిల్ ఉంటే అది డార్క్ లైట్ షేడింగ్స్ యూస్ చేసుకోండి. ఇది వాటర్ క్యా కలర్ లేదు, సో నేనేం వేయలేదు దానికి. ఇన్ 2 minutes ఇంకా ఇంట్రెస్టింగ్ జరిగిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను 2 టైప్స్ చేయబోతున్నాను. మీరు ఎట్లా చెప్తారో అట్లా చేస్తాను ఫ్రెండ్స్, అది మీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. చూడండి నా డ్రాయింగ్, కలరింగ్. నచ్చినట్లయితే కామెంట్స్ చేసుకోండి. నెక్స్ట్లో ఏం డ్రా చేయాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో పెట్టండి పేరు, నేను అదే రాసేస్తాను. కార్టూన్స్లో కూడా చెప్పండి. బాయ్.